మా అమ్మ పూజలు చేస్తుంది, నేను పూజలు చేస్తున్నాను, మా నాన్న కూడా నమ్ముతాడు, అయినా కానీ మాకు దేవుడు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు, మేము వాటికైతే మొక్కుతున్నాం కదా విగ్రహాలకి. ఇంకో లాజిక్ చెప్పాడు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు. నిజమే కదా, వీటికి చెవులు ఉండవు మరి విగ్రహాలకి, అవి వాసన చూడవు, అయినా కానీ మేము నైవేద్యాలు మేము చేస్తాము, ఎందుకు చేస్తామో కూడా మాకు అర్థం కాదు. అవునా, వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు వాళ్ళు కూడా అలాంటి విగ్రహాలు లాంటి వారే, అంటే బొమ్మ లాంటి వారే, బొమ్మను పూజించేవాడు బొమ్మే అని ఆయన చెప్పాడు అనమాట. అప్పుడు ఒకసారి నేను పునరాలోచించాను, ఏంటి నిజంగానే ఇన్ని రోజులు నేను ఒక విగ్రహాలకు నేను ఆరాధించానా? ఇన్ని రోజులు కొన్ని విగ్రహాలకైనా నేను చేసి పూజలు చేసింది? ఒక ఆట వస్తువులు, ఒక బొమ్మలు లాంటి ఒక మనిషి చేసిన బొమ్మకైనా నేను చేసింది? అండ్ నాలో నాకు ఒక మొలక అనేది అప్పుడు స్టార్ట్ అయిందండి. రెండవది, అది చెప్పిన తర్వాత